హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణాస్ క్లాసిక్స్. క్లైమేట్ అంతా మారిపోయింది, మాన్సూన్స్ వచ్చేసాయి. సో త్వరగా పలకరించిన తొలకరి కోసం పసందైన స్నాక్స్ రెసిపీ ఈరోజు చేసి చూపిస్తున్నాను నా ఛానల్లో. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద రెసిపీ, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వర్షాకాలం అనగానే ఏదైనా ఒక స్నాక్స్ తినాలని అందరికీ అనిపిస్తుంది కదా. అయితే ఆ స్నాక్స్ హెల్తీ అయితే మరీ మంచిది కదా. సో ఒక హెల్తీ స్నాక్స్ ఈరోజు మనం మన ఛానల్లో చేసేద్దాం. ఈ రెసిపీ కోసం మినపగుళ్ళను మనం 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకుని ఉంచుకోవాలి. నానబెట్టుకున్న మినపప్పుని మనం మిక్సీలో కాకుండా గ్రైండర్లో గట్టిగా రుబ్బుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా రుబ్బుకోవాలి. నీళ్లు వేయకుండా కొంచెం గట్టిగానే ఈ పిండిని మనం రుబ్బుకోవాల్సి ఉంటుంది. చూసారుగా, ఇక్కడ మనకి పిండి ఈ కన్సిస్టెన్సీలో రెడీ అయిపోయింది. రుబ్బేటప్పుడే ఉప్పు వేసి రుబ్బేసాను కాబట్టి ఇక మళ్ళీ ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, తర్వాత కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత పిండిని మనం చేతితో బాగా కలుపుకోవడం వల్ల మనం చేయబోయేటువంటి ఈ ఉల్లి గారెలు చాలా సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా వస్తాయి. సో ఇక్కడ మనకి పిండి రెడీ అయిపోయింది. డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేస్తున్నాను. ఆయిల్ వేడెక్కాక ఇలా చేతిలో కొంచెం పిండి తీసుకొని అరచేత్తోనే మనం ఇట్లా రౌండ్ షేప్ చేసుకొని మధ్యలో చిన్న హోల్ వేసుకొని గారెలు కాగుతున్న నూనెలో వేసి 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మధ్యలో మాడకుండా చూసుకుంటూ ఉండండి. ఒకసారి మాడిన తర్వాత గారెల రుచి మొత్తం పాడైపోతుంది. మినపగారెలు ఎదుగుతున్న పిల్లలకి మంచి పౌష్టికాహారం. స్నాక్స్గానే కాకుండా బ్రేక్ఫాస్ట్గా, డిన్నర్గా ఎలాగైనా మరి తీసుకోవచ్చు. మామూలుగా పండుగ రోజుల్లో పూజలు, నోములు అప్పుడు మనము గారెలు చేసుకుంటాం కదా, అందులో ఉల్లిపాయలు వేసుకోం. ఈ ఉల్లిపాయలు వేసుకున్న గారెలు స్నాక్స్గా సూపర్ టేస్ట్గా ఉంటాయి. సో ఇలా 2 వైపులా కాల్చుకున్న గారెలు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో కరకరలాడుతూ రెడీ అయిపోయాయి. ఎక్స్ట్రా ఆయిల్ అబ్జర్వ్ చేయడానికి ఇలా పేపర్ నాప్కిన్ మీద తీసేసుకుందాం. అంతే, కరకరలాడే ఉల్లి గారెలు మాన్సూన్ స్పెషల్ స్నాక్గా రెడీ అయిపోయింది. వీటిని ఎర్ర కారంతో అంటే రెడ్ చట్నీతోటి సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. మీరు కూడా ఈ మాన్సూన్ సీజన్లో ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ నాకు షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.